నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేస్తే, మార్కెట్ ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్లాట్స్ కొనొచ్చా? ఎందుకు? సో మార్కెట్ ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కొనొచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ అంతా కూడా ఆర్టిఫిషియల్ బబుల్ సిస్టంలో శ్రీశైలం హైవేలో ఉంది. బెంగళూరు హైవేలోనేమో న్యాచురల్గా ఉంది, ఆర్గానిక్ సిస్టంలో ముందుకెళ్తుంది. అయితే ఎక్కువ శాతం జనాలు ఏంటంటే ఫ్యూచర్ సిటీని నెగిటివ్గా థింక్ చేసి, అంటే అది ఎప్పుడైతుందో ఏమో, మనకి అప్పుడు అంత అవసరమా, గవర్నమెంట్ తీసుకునే డెసిజన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి కదా, ఇవన్నీ మనకి హెడేక్లు ఎందుకు అనుకున్న వాళ్ళేమో బెంగళూరు హైవేకి షిఫ్ట్ అవుతున్నారు. బెంగళూరు హైవే ఎప్పటికది ఎవర్ గ్రీన్. అది నేను రెండిట్లలో మీరు ఎక్కువ దేనికి మీ మార్కులు వేస్తారంటే కనుక నేను బెంగళూరు హైవేకి ఎక్కువ మార్కులు వేస్తాను శ్రీశైలం హైవే కంటే. ఎందుకంటే నేను అలా ఎందుకు థింక్ చేస్తున్నాను, ఇప్పటిదాకా ఇవన్నీ చెప్పి దానికి ఎందుకు చెప్తున్నావు అని అంటే నా మనస్తత్వం ఎట్లా ఉంటుంది అంటే, మనం ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసామా, రిజిస్ట్రేషన్ చేసుకున్నామా, డాక్యుమెంట్ తీసుకెళ్ళి బీరో వాళ్ళు పెట్టేసుకున్నామా, హ్యాపీగా మన పనిలో మనం ఉన్నామా అన్నట్టుగా ఉండాలి. శ్రీశైలం హైవే అలా కాదు. శ్రీశైలం హైవేలో మనం ప్రాపర్టీ తీసుకున్న దగ్గర నుంచి న్యూస్ పేపర్లో ఏమొస్తుంది, ఏం పోతుంది, ఏం జరుగుతుందని నిత్యం దీని మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఎనీహౌ, అంటే మార్కెట్ ఇలా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా అంటే మెన్షన్ చేయలేదు ఏ హైవే ఏంది అనేది అని. సో ఈ టైంలో మాత్రం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. మార్కెట్ ఇంకొక 6 monthsలో మంచి బూమింగ్లోకి వస్తుంది. దాని తర్వాత కూడా ఇంకా స్పీడప్ అయిపోతుంది. 2030 వరకు మాత్రం మార్కెట్ వెరీ స్పీడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళకి 2030 వరకు మంచి అప్రిషియేషన్స్ తీసుకోవచ్చు. కరెక్ట్ టైమే ఇది. ఆర్టిఫిషియల్ బబుల్ నడుస్తున్నప్పుడు తీసుకుంటేనే అది న్యాచురల్గా ఆర్గానిక్ బబుల్స్ వచ్చే టైంకి మంచి అప్రిషియేషన్స్ వస్తాయి. సో ఈ సిచ్యువేషన్లో మీకు ఏంటనంటే, ఒక గజానికి మార్కెట్ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీకు గజానికి ఒక 1000 రూపాయలు 1500 కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ మార్కెట్ మంచిగా ఉన్నప్పుడు మీకు 500 వరకు కూడా మీకు తగ్గించరు, ప్రైస్లో తగ్గించరు. రేట్లు తగ్గుతాయంటే రేట్లు తగ్గవు, బేస్ ప్రైస్ తగ్గదు. మీకు గజానికి 20,000 చెప్పిండు అనుకుందాం సపోజ్. ఆ 20,000లో ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా ఒక 1000 రూపాయలు తగ్గించవచ్చు. కానీ పూర్తిగా రేటు తగ్గింది 20,000 కాదు, 15,000 ఉన్నది, 16,000 ఉన్నది, 4,000 తగ్గించాము, 5,000 తగ్గించాము అనేది అయితే ఉండదు. ప్రైస్ అలాగనే వెయిట్ చేస్తుంది. కానీ మీకు ఇచ్చే డిస్కౌంట్ మాత్రం కొంచెం ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వచ్చు. ఇలాంటి పరిస్థితులు మార్కెట్ స్పీడ్ అందుకుంది అనుకోండి, రేటు పెరిగిపోతుంది, డిస్కౌంట్ కూడా అంత పెద్దగా ఇవ్వరు. సో ఇది కరెక్ట్ సిచ్యువేషన్ మాత్రం ఇప్పుడు తీసుకోవడం మంచి సిచ్యువేషన్. మీరు ఏమైనా ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక హ్యాపీగా ఇప్పుడే ముందుకెళ్ళండి, ఇప్పుడే ప్రాపర్టీస్ తీసుకొని హ్యాపీగా ఉండండి. మార్కెట్ స్పీడ్గా ఉన్నప్పుడు దాన్ని లాజిక్గా అమ్మేసేయండి. అప్పుడు అమ్మేసుకొని ఇంకా కొంచెం ఎక్కువ కొనుక్కునే ప్రయత్నం చేయండి. మనకంత నీళ్ళు లేదు, అమ్ముకోవాల్సిన అవసరం లేదనుకుంటే ఉంచేసుకోండి, మంచి అప్రిసియేషన్స్ వస్తాయి. స్ట్రాటజికల్ లొకేషన్, ప్రైమ్ లొకేషన్, మంచి ఆ లొకేషన్లో ప్లాన్ చేసుకొని ప్రాపర్టీ మాత్రం తీసుకోండి. సో మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే నా నెంబరు డిస్ప్లే పైన ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా ద్వారా మీరు ఏమన్నా ప్రాపర్టీస్ తీసుకోవాలి, ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రాజెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, మంచి ప్రాజెక్ట్స్ మీకు సజెస్ట్ చేస్తాను. ఇన్ ద సేమ్ టైం స్మాల్ రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.